కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి అనే శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రాచీనమైనదిగా అద్భుతాలను కలిగి ఉన్న ఆలయంగా ప్రసిద్ధి పొందింది. దీనిలో ముఖ్యంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విషయం పెరుగుతున్న నంది విగ్రహం. ఈ ఆలయాన్ని త్రికాలజ్ఞుడైన మహర్షి అగస్త్యుడు స్థాపించినట్లు పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ గుడికి సేవలు అందించారు. అగస్త్య మహర్షి ఇక్కడ శివ ప్రతిష్ఠించాలని ప్రయత్నించినప్పుడు శివలింగం అగ్ని మూలకంగా వెలిగి ఏ ఆకారంలోనూ ప్రతిష్ఠింపలేక స్వయంగా ప్రదర్శన ఇచ్చిన ఉమామహేశ్వర స్వరూపం ఇక్కడ వెలిసినట్లు పురాణ కథనం. ఈ నంది ఒకే రాతితో చెక్కిన మోనోలిథిక్ ఐడల్ సుమారు 500 నుంచి 600 సంవత్సరాల క్రితం చెక్కబడినదిగా పురావస్తు శాఖ భావిస్తుంది. ఆశ్చర్యకరంగా ఈ విగ్రహం ఏటా కొద్దిగా పెరుగుతున్నట్లు కొలతల ద్వారా నిర్ధారిస్తున్నారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం పూర్వంలో ఈ నంది చాలా చిన్నది, ఇప్పుడు భూభాగాన్ని పూర్తిగా ఆక్రమించేంతగా పెద్దది అయింది అని. విగ్రహం పెరుగుతున్నట్టు కనిపించడానికి 3 ముఖ్య కారణాలు శాస్త్రవేత్తలు ఇలా పరిశీలించారు. మొదటిది రాయి స్వభావం. ఈ నంది ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ రాతితో చెక్కబడింది. యాగంటి ప్రాంతంలో ఉన్న సున్నపు రాయి గుహలు బాగా తడిని గ్రహిస్తాయి. ఈ రాయి నీటికి గురైతే విస్తరిస్తుంది. ఇలా శతాబ్దాలుగా రాయి చిన్న చిన్న మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. రెండవది ఆలయ వాతావరణం, తేమ ప్రభావం. యాగంటి ప్రాంతం గుహలతో, భూగర్భ జలాలతో నిండింది. గుడిలో తేమ స్థాయి సాధారణ ప్రదేశాల కంటే ఎక్కువ. రాయిలోని స్ఫటిక కణాలు తేమతో రీక్రిస్టలైజేషన్ అవ్వడం వల్ల వాల్యూమ్ పెరుగుతుందని జియాలజిస్టులు చెబుతారు. మూడవది రాయి మీద నిలిచే ఖనిజ పొరలు. నీటిలో ఉన్న సున్నపు, ఖనిజ లవణాలు రాయి మీద నెమ్మదిగా చేరి విగ్రహం పెరుగుతున్నట్లుగా కనిపించే పరిస్థితి కూడా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. పురాణాల్లో కలియుగాంతంలో యాగంటి నంది శాస్త్రీయంగా చూసినా, పురాణాల ప్రకారం చూసినా అద్భుతమైన రహస్యాలను కప్పి ఉంచుకున్న విగ్రహం. భారతదేశంలో పెరుగుతున్న విగ్రహం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. కలియుగంలో యాగంటి నంది పెరిగి చివరకు శివలింగాన్ని తాకును. అది కలియుగ సమాప్తికి సూచకమవుతుంది. ఈ వాక్యం పలుచోట్ల యాగంటి ప్రాంత ప్రజల్లో, భక్తుల మధ్య విస్తారంగా మాట్లాడబడుతుంది. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు ప్రజలు నమ్మే విషయాలు ఇలా ఉన్నాయి. నంది స్వయంగా పెరగడం అనేది సాధారణం కాదని, ఇది కాల మార్పుకు సూచన అని, కలియుగం క్రమంగా ముగింపు దిశగా సాగుతుందని సంకేతమని భావిస్తున్నారు. నంది కొంచెం కొంచెంగా పెరిగి చివరకు యాగంటి ఉమామహేశ్వర స్వామి యొక్క శివలింగాన్ని తాకిన రోజు కలియుగాంతం సన్నిహితమవుతుందని చెప్తారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తు సూచన అని ప్రజల నమ్మకం. వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రవచనాలు ఎక్కువగా సూక్తి, ఉపమానాత్మకం కావచ్చు. నంది పెరగడం అంటే కాలచక్రం అభివృద్ధి, శివలింగం తాకడం అంటే ధర్మం పునరుద్ధరణ సమయం చేరువ, అంటే జీవన విధానాలు కలుషితమవుతాయి, తర్వాత ధర్మమయ శకం ప్రారంభమవుతుందనే సంకేతంగా భావించవచ్చు. గుడిలోని మరో అద్భుతం నీళ్లు ఎండవు. యాగంటి పుష్కరిణిలోని నీరు ఏ కాలంలోనైనా ఎండిపోదు, చలికాలంలో కూడా వెచ్చగా ఉంటుంది. ఇది భూగర్భ వేడి నీటి ప్రవాహాల కారణంగా జరిగేదిగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. యాగంటి గుహలు అగస్త్య, వీరభద్ర, శివలింగ గుహలు సహజంగా ఏర్పడినప్పటికీ పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ ధ్యానం చేశారని, కని విని ఎరుగని శక్తులు ఇక్కడ ఉన్నాయని భక్తుల నమ్మకం. నంది పెరగడం వేగం చాలా నెమ్మదిగా అయినప్పటికీ భౌతికంగా వాల్యూమ్ పెరుగుతున్నట్లు శాస్త్రీయ కొలతలు సూచిస్తున్నాయి. అందుకే నందికి దగ్గరగా చేరకుండా నంది చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేశారు.